హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటనుకున్నారు? స్పెషల్ అండి, వామ్ కారం. అది ఎలా చేసుకోవాలో, ఎంత సింపుల్గా చేసుకోవాలో ఈ రెసిపీని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏది స్టోరేజ్ చేసుకున్నా మనం నిలవగా ఎలా ఉండాలి, ఎలా ఉంచుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటుంది అంతా నేను చెప్తానండి. మీరు బట్టి వీడియో స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవ్వండి, ఇవి కేజీ పచ్చిమిర్చి అండి. ఇవి కలర్ చక్కగా ఇలా పచ్చగా ఉన్నాయి తీసుకోవాలండి. ముందుగా ఇవి నీట్గా ముచ్చుకులని తీయకుండా కడిగేసి ఆ తర్వాత ముచ్చుకలు తీసుకోవాలండి. ఇవన్నీ చెక్కా బద్ద కింద మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, కేజీకి 50 గ్రాములు అండి వాము. ఇది 50 గ్రాముల ప్యాకెట్ అండి. 50 గ్రాముల వాముని నీట్గా, ఇందులో కూడా చిన్న చిన్న ఇసుకలు మట్టి అలా ఉంటాయండి, దాన్ని కూడా మనం నీట్గా శుభ్రంగా చెరిగేసుకోవాలండి. ఇలా చెరిగి పెట్టుకున్నాను. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వాముని చెక్కా బద్ద కింద ఇలా పట్టానండి. ముందుగా పొడి దాంట్లో ఇలా పట్టుకోవాలండి. మనం ఇలా పట్టింది ఇలా తీసుకుంటాం కదండి. ఇలాగా మిక్సీ గిన్నెలో ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే వాము విడిగా వేసేయచ్చు, వేస్తే ఏమైందంటే సూర్ణం అవ్వకుండా వాములాగే ఉంటుందండి తడికి. అందుకని నేను కొంచెం చెక్కాబద్ద కింద పట్టానండి. చెక్కాబద్ద కింద పట్టుకోవాలండి. దీంట్లో మనం ముందుగా గరిగా పట్టుకున్న వాముని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అర స్పూన్ వేసుకుంటూ మొత్తం మీద 2 స్పూన్లన్నర కంటే ఎక్కువ పట్టదండి సాల్ట్. అది వేసి కలుపుకొని చూసిన తర్వాత సాల్ట్ చూసుకొని సరిపోయిందో లేదో చూసుకోండి. ఎక్కువ సాల్ట్ పట్టదనమాట. ఇదిగోండి ఇలా పట్టింది. దీన్ని మనం ఫుల్గా ఎండబెట్టుకోవాలండి. డ్రై అయిపోయే వరకు కూడా ఎండలోనే ఉంచుకోవాలి. 3 రోజుల క్రితం మనం వామకారం చేసుకున్నాం కదండి. ఇదిగోండి ఇలా బాగా ఎండిపోవాలన్నమాట అండి. చెమ్మ అనేది ఉండకూడదు. స్టోరేజ్ చేసుకున్నప్పుడు బూదిగట్ట వచ్చేస్తుందండి. బాగా ఎండిన తర్వాతే మీరు స్టోరేజ్ చేసుకోవాలి. ఇది వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా వేపుకోవాలో కూడా మీకు చూపిస్తాను. వాంకారం ఎలా వేపుకోవాలో చూపిస్తానండి. అలా 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిందా లేదా తెలుస్తుంది కదండి. ఇప్పుడు వెంటనే మనం ఇలా వేసేసుకొని వెంటనే స్టవ్ ఆపేసుకోవటం అండి. నూనె కాగడమే. ఇంతేనండి. ఇది రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. వంకారం చూసారు కదండి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు టేస్ట్ ఏంటో ఒకసారి ట్రై చేశారనుకోండి, తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మీరు చేసుకుంటారు. సంవత్సరం పాటు ఉంటుందండి వంకారం. మరి అరుగుదల కూడా ఉంటుందండి, పిల్లలతో సహా తినొచ్చు. ఇది ఇలా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.